విద్యార్థి నాయకురాలు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై హుమాయూన్ నగర్ పోలీసులు అమానుష దాడిని ఖండిస్తూ బీజేపీ నాయకులు రామచంద్రరావు రాష్ట్ర డీజీపీని కలిసి హుమాయూన్ నగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా యూనివర్సిటీలుగా చలామణి అవుతున్న గురునానక్ యూనివర్సిటీ మరియు శ్రీనిధి యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు ఏబీవీపీ తలపెట్టిన శాంతియుత నిరసనను పోలీసులు భగ్నం చేసి అన్యాయంగా ఝాన్సీని అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ నాయకులకు బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతోందని ఆయన స్పష్టం చేశారు. గురునానక్ యూనివర్సిటీ అదేవిధంగా శ్రీనిధి విశ్వవిద్యాలయంతో యూనివర్సిటీ హోదా ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు హోదా రాని యొక్క పక్షంలో కూడా చాలామంది విద్యార్థుల దగ్గర కొన్ని లక్షల రూపాయలు కలెక్ట్ చేసి దాని మీద ఎంక్వైరీ చేయమని చర్య తీసుకోమని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారు సమ్మె చేస్తూ ఉన్నారు. దీని విషయంలో డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మీ దగ్గర వారు ధర్నా చేస్తూ ఉంటే హుమాయూన్ నగర్ పోలీస్ వాళ్ళు ఆ ధర్నాకు పాల్గొనేటటువంటి అమ్మాయిల్ని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్గా పెట్టి అక్కడ వాళ్ళని బంధించి ఒక రూమ్లో విపరీతంగా తిట్టుకుంటూ కొట్టడం జరిగింది. ఈరోజు ఇటువంటి చర్య పోలీసులు ఎందుకు చేస్తూ ఉన్నారు? కేవలము కార్పొరేట్ ఎడ్యుకేషన్ వ్యవస్థని ఈరోజు కాపాడుకోవడానికి, అదేవిధంగా విద్యార్థి పరిషత్ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏదైతే విద్యార్థుల సమస్యని ఈరోజు ముందుకు తీసుకువస్తున్నారో అటువంటి వాటిని పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, ఆ అమ్మాయిని కొట్టడం, సీరియస్గా ఉన్నది అమ్మాయి ఇప్పుడు ఐఆర్కే హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క మొత్తం ఒక ఎపిసోడ్లో పోలీసులు దీనికి బాధ్యత వహించాలి. పోలీసులు ఎవరైతే దీన్ని ఆమెకు కొట్టడానికి ఎవరైతే వాళ్ళు బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఏబీపీ డిమాండ్ చేస్తూ దీనికి భారతీయ జనతా పార్టీగా మేము కూడా మద్దతు పడుతున్నాం. డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారు తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా వారు బాగా మాట్లాడి జరిగింది.